ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులైన జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి హెల్త్ ఇన్సూరెన్స్ నిమిత్తం రామసేన వ్యవస్థాపకులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ రోజు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ను స్వయంగా సందర్శించిన ఆయన ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత బాల విజయ సారథి, జనరల్ సెక్రటరీ వేణుగోపాల స్వామి గోపిలకు అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన జర్నలిస్టులతో ముచ్చటించారు. సమాజంలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీపాద పురుషోత్తం కుమార్, ఉపాధ్యక్షులు గంగాధర్, సంయుక్త కార్యదర్శి కృపానందం ప్రసాద్, సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, ఈశ్వర్, కొట్టే మధు, సత్యనారాయణ, సిసిసి గోపాలకృష్ణ, చంటి, సీనియర్ జర్నలిస్టులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఎంత చేసినా తక్కువే, ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలో కొలమానం మనం లెక్క కట్టలేము. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గానీ ఆయన సేవలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కోర్టు సంపద ఉండొచ్చు కానీ 10 మందికి పెట్టాలి, లేని వాళ్ళకి పెట్టాలి అనేటటువంటి ఆలోచన కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఒకరిగా ఖచ్చితంగా మన కంబాల శ్రీనివాసరావు గారు చెప్పుకోవచ్చు. ఆయనకి మా చిరు సత్కారంతో పాటు చిరు మెమంటోని జ్ఞాపకంగా ప్రెస్ క్లబ్ తరఫున అందిస్తున్నాం. ఆయన గురించి 4 మాటలు అందులో రాయడం జరిగింది. పేదరికాన్ని చూసి చలించి సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభివృద్ధి కోసం అకృతిత దీక్షతో గౌరవనీయులు విశ్వ హిందూ పరిరక్షణ వ్యవస్థాపకులు, రామసేన వ్యవస్థాపకులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ గారు ఎనలేని సేవలను అందిస్తున్నారు. ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతాయి. ఎందుకంటే ఎంతోమంది ఆడపడుచుల కళ్ళల్లో ఆనందాన్ని ఇవాళ చూడగలుగుతున్నామంటే ప్రాంతంతో నిమిత్తం లేదు, నియోజకవర్గంతో నిమిత్తం లేదు. ఇక్కడ మొదలుకొని ఏజెన్సీ వరకు కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ అడిగినా కంబాల శ్రీనివాసరావు గారి ఉదాహరణ స్వభావం, సేవా తత్పరత కనబడుతుంది. రాజమండ్రి ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి మా కమిటీ వెళ్ళి ఆయన కలిసినప్పుడు రిసీవింగ్ అద్భుతం. మీకు నా నుంచి మీ ప్రెస్ క్లబ్ వెల్ఫేర్కి, మీ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మీకేం కావాలన్నా నేను చేస్తాను అని ఒక మాట ఫస్ట్ అన్నటువంటి ప్రత్యేకంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన, సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ను మా పెద్దలు మాకు అందించారు. దీనిని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ 168 మంది సభ్యులు ఉన్నాం, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. అందరి సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ పాటుపడుతుంది. ఈరోజు ఈ నూతన అధ్యాయంలో తొలి అడుగుగా మీరు ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టి ఈ వెల్ఫేర్కి సంబంధించి ఒక శ్రీకారాన్ని మీరు చుట్టి మాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2020లో సంస్థను స్థాపించి నేను ఊహించని స్థాయిలో విస్తృతమైన పదంలో ఈ రామసేన దూసుకుపోతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో 2024 డిసెంబర్ 20 వాజ్పేయి గారు పుట్టిన పరమ పవిత్రమైన రోజున భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ. చాలామంది కంబాల శ్రీనివాసరావు పర్సనల్ ఎజెండాతో చెప్తున్నాడు అని చెప్పని అనుకుంటాను. నేను పర్సనల్ ఎజెండాతో ఎప్పుడు వేయడం, కంబాల శ్రీనివాసరావు థింగ్ అనేది నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ రామసేన నా వ్యక్తిగతమైన సంస్థ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి రామసేన పెట్టుకున్నాను. అలాగే ముందుగాను భారతీయ జనతా పార్టీ కన్నా ముందుగాను, అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకసారి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ పేరాభిమాని,
అలాగే మా రాష్ట్ర అధిష్టానం ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు గారి ఇక్కడ అలాగే పురంధరేశ్వరి గారి కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి నా మీద అపూర్వమైన విశ్వాసం. ఎన్నోసార్లు నన్ను వ్యక్తిగతంగా కోరారు. ఆయన నాకు జగ్గంపేట నియోజకవర్గానికి బిఎల్ఏ వర్గ ఈ ఎస్ఐఆర్ని ఓట్ల సవరణ జాబితాకి సంబంధించి అధికారిగా నన్ను నియమించడం నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవీ బాధ్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు పికి విశ్వేశ్వరరావు గారు కానీ, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర గారి ఇలాగా ప్రముఖులందరితో కలిపి నేను పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఉంటూ నన్ను మంజీరా పట్టణంలో ప్రెస్ క్లబ్ సంబంధించిన నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు పార్థసారథి గారు, సెక్రటరీ గారు, పూర్తి గారు కావడం జరిగింది. పేరున నేను అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. ఉపాధ్యక్షులని అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. అంటే ఆ పేర్లని చెప్తే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను చెప్పలేక ముఖ్యమైన ఈ 2 పేర్లు చెప్పడం ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నాక నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, మానవత్వం పేరిట, సంక్షేమాల పథకం పేరిట నేను ఎప్పుడూ పనిచేయడం నేను అలవాటు చేసుకున్నాను. దీనివల్ల మానవత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన సోదరి మండలికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చాలాసార్లు అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. నేను జర్నలిస్టుకి వాళ్ళ జీవన విధానం చూస్తే బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కొంతమంది తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను వ్యక్తిగతంగా నన్ను కలవమని చెప్తాను. కలిసిన తర్వాత వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటున్నాను. ఈ విషయం నేను చెప్పను, ఎవరికి బయట చెప్పను. ఎందుకంటే అది తప్పుడుగా తీసుకెళ్ళిపోతారని చెప్పి నేను ఎప్పుడు కూడా బయటపెట్టాను. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. జర్నలిస్టులు అంటే ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని అంటే ప్రభుత్వాలకు ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా జర్నలిజాన్ని కానీ, పత్రికా స్వాతంత్ర్యాన్ని కానీ వారు ఎప్పుడు ఎటువంటి దాడి చేసి ఉంటే వాడు ఎప్పుడు సంక్షేమాన్ని చూస్తారు తప్ప వాడు ఎటువంటి మహానుభావుడు వాడు. అయితే నా వరకు వ్యక్తిగతంగానే ఎప్పుడూ కూడా ఒక భరోసా ఇస్తూ వచ్చాను. సారథి గారు దర్శకులు నేను ఒకటే అడిగాను. నేను ఈ మనకి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాను. ఫస్ట్ నేను అడిగిన మాట అంటే వాడు వెంటనే స్పందించి వాళ్ళ విషయం చెప్పాను. ఎందుకనంటే చాలామంది జర్నలిస్టులు నా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది సహాయం కోసం వచ్చినప్పుడు దాంట్లో లక్షల రూపాయలు ఎక్కడ పెడతారండి. ఒక ఆర్థిక పరంగా స్థితిమంతులు లేని జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే నిజంగా జర్నలిజం అనేది ఒక కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి వచ్చేది కాదు. కేవలం జర్నలిజం మీద పిచ్చితోటి ఇందులో ఉండిపోయి ఇంకొక విభాగంలోకి వెళ్ళలేక, రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాల్లో కానీ వెళ్ళలేక జర్నలిజం అనే పిచ్చితోటి ఇందులోనే ఉండిపోయి జీవితాలను త్యాగం చేసిన ఈ మహానుభావుడికి అందరికీ కూడా చేతులెత్తి అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి ఇంకో దానికి ఎల్లబుద్ధి ఇందులోనే ఉంటారు, ఇందులోనే రాసుకుంటారు, ఇందులోనే ఇక్కడ దాంట్లో వాళ్ళ జీవితాలు త్యాగం చేయడమే కాకుండా పిల్లలు సమిధులైపోతున్నారు, భార్య సమిధైపోతుంది, భర్త సమిధైపోతున్నాడు. వాడి గురించి పట్టించుకోకుండా ఏమి వ్యాపకం అండి ఇది మనకి ఎందుకు చేస్తానని చెప్పినా కూడా కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక బయటపడలేక సతమతం ఎంతోమంది తెలుసు. ఎందుకంటే ఇది ఒక వ్యసనం. జర్నలిజం అనేది ఒక వ్యసనం. ఇంట్లో పడితే దాని గురించి ఆలోచిస్తారు తప్ప బయటికి వెళ్ళి ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం, అది ఇంకోటి చేసుకుందాం, 10 రూపాయలు సంపాదించుకుందాం అనే ఆలోచన. అలాంటి వాళ్ళ వ్యక్తుల గురించి నేను ఆలోచించడం అంటే 100 మంది తప్పు చేసేవాడు ఉండొచ్చు, ఒక్క మంచి వ్యక్తి ఉంటే ఆ ఒక్క మంచి వ్యక్తికి ఎప్పుడు శిక్ష పడకూడదు. అలాగే మీరు 100 మంది జర్నలిస్టులు ఎంతమంది బాగున్నారో నాకు అనవసరం. 10 మంది, 20 మంది, 30 మంది ఆర్థికంగా చిరిగిపోయి బాధపడుతున్నారంటే ఆ 30 మంది కోసం నేను ఆలోచించి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకాలు విస్తరించాలనే కార్యక్రమం నేను ఆ రోజునే చెప్పాను. ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూడండి. ముందు చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత ఏమైనా ఉంటే కార్యక్రమాలు విస్తరిద్దాం. ముందు ఎంత అవుతుంది చెప్పాలంటే నాకు మా సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన దంపతులు ఇద్దరు ఉన్నారు, హేమంత్ సీరియల్ ఉన్నారు. వాళ్ళకి డీటెయిల్స్ ఏమని చెప్తాను. వాడు నాకు విరుద్ధంగా ఉండి సోషల్ మీడియాకి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియా జీరో ఉన్న నన్ను వాళ్ళిద్దరూ సోషల్ మీడియా సీరియల్ ఇద్దరు కూడా, హేమంత్ సీరియల్ ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి స్థాయిలో వాడి స్థిరపరిచారు. వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ
వాడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. వాటి సోషల్ మీడియా దానికి సంస్థ వాళ్ళిద్దరు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో వాళ్ళకి చెప్తే వెంటనే వాళ్ళు డేటా సేకరించి మన సారథి గారి ద్వారా గోపి గారి ద్వారా డేటా సేకరించి దాదాపుగా 200 మంది పత్రిక మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 200 మంది పనిచేస్తున్నారండి. అంటే 200 మందికి ముందు ఇమీడియట్గా ఎంత ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని చెప్పారంటే దాదాపుగా 1,50,000 రూపాయలు అవుతుందని చెప్పారంటే 1,50,000 రూపాయలకి నేను చెక్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముందు ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత నేను ఇంకా సారథి గారి తర్వాత మన గోపి గారితో ఇంకా విస్తృతమైన చర్చలు జరిపాను. ఈ బిల్డింగ్ కూడా మీకు ఏమో నాకు తగిలితే ఎప్పుడు చేస్తానని చెప్పారంటే సార్ ఒక పని చేయండి, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేది మాకు ఒక అదృష్టమైన వరం మా పెద్దలు మాకు ఇచ్చారు. మా పూర్వీకులు అంటే పూర్వీకులు అంటే తాత ముత్తాతలు కాదు, మన జర్నలిజంలో పెద్దలు మాకు అందజేశారు. దీన్ని ఇంకా కొంచెం పోషణ చేసుకుంటానంటే నేను మాట చెప్పాను, ఖర్చు పెట్టండి, నిధులు విడుదల చేస్తాను. ఒక 5 స్టార్ హోటల్లో చేసుకోండి. మీరు ఇంట్లో మీ ఆవిడతో గొడవ పడితే ప్రెస్ క్లబ్కి కూర్చుంటే హాయిగా ఉండాలనిపించారు. కానీ సరే గొడవ పడమని కాదు, ప్రెస్ క్లబ్కి కూర్చుంటే ప్రశాంతంగా హాయిగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్లో ఉండాలి. ఇలాంటి ఛాయ్ చేసుకోండి. నేను బయట ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, మీకోసం ఖర్చు పెట్టడానికి నీకు వెనకాడదు. నేను అసలు మీరు ఎలా తయారు చేసుకుంటారంటే పోషణ జిమ్ అది పెట్టుకుంటారన్నారు. ఆ జిమ్కి ఏర్పాట్లు చేసుకోండి, నెమ్మదిగా చేస్తాం. చాలామందికి ఈ కార్డియాలజీకి సంబంధించి జిమ్ కానీ ఇంకోటి అని చేసుకుంటారంటే ఓ మిషన్ 1 లక్ష రూపాయలు 2,00,000 5,00,000 మిషన్ వస్తుంది. ఒక 4-5 మిషన్లు పెట్టుకుంటే బ్యాచ్ కింద మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను. స్లోగాన్ని మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తాను, డెవలప్ చేసుకోండి. ఇంకా అందమైన బొమ్మలు పెట్టుకోండి. అంటే లోపలికి రాగానే ఒక యాంబియన్స్ ఉంది, ఒక మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన గాలి మనకి ఉంటే ప్రశాంతంగా ఉండాలని రకమైన ఏర్పాటు చేసుకొని చెప్పాను. ఎందుకంటే ప్రజలకి రాజకీయ నాయకుల మధ్య మీరు సంక్షేమ వార్తలు చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడూ కూడా జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు చేసేవాడు కానీ నా మీద తప్పుడుగా రాసేవాడిని గురించి ఎప్పుడు కూడా నాకు ఒకసారి నా మీద ఎవరో రాస్తే నేను ఒకటే మాట చెప్పాను, నేను తప్పే ఉంది, పత్రికా స్వాతంత్రం దాన్ని నచ్చినట్టు రాసుకుంటాడు, అది లేదని అతని మీద మనం వేసేద్దామని సంథింగ్ చెప్పారు. అస్సలు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఎందుకయ్యా అవసరం ఏంటి? నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో జర్నలిస్టులకు తెలుసు. దాని గురించి ఎవడో బురద పడక రాములు వారిని వదిలిపెట్టలేదు, మోడీ గారిని వదిలిపెట్టలేదు, యోగి ఆదిత్యనాథ్ వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టు రాజకీయాల్లో. నువ్వు దానికి సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లో. నువ్వు డ్రైనేజీని క్లీన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు డ్రైనేజీ కంపు పడుతుంది చెప్పాలనుకుంటే డ్రైనేజీ క్లీనింగ్ ఎట్టగా అవుతుంది. నేను క్లీన్ చేసుకుంటాను, శుభ్రం చేసుకుంటాను, నేను దానికి ప్రాబ్లం లేదు. ఇందులో నాకు సహకరించే మహానుభావులందరికీ యొక్క సహకారం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మీ అందరితో పాటు కూడా నా చివరి శ్వాస వరకు జర్నలిజానికి జర్నలిస్టుకి ఎక్కువ తోడుగా ఉంటాను. మనకి ఏదైనా రాజ్యాధికారం వస్తే రాజ్యాధికారానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఆ ఫలాలు కూడా మీకు అందేలా చేస్తాను. రాజ్యాధికారం రాకపోయినా నా వ్యక్తిగతమైన నిధులతో కూడా మీకు ఎక్కువ తోడుగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అదృష్టాన్ని కలిగేసాను. ఎందుకంటే మీతో కలిసి ఉంటే తులసి మొక్కలోకి వచ్చిన ఏ మొక్కైనా కానీ తులసి వనంలోకి వచ్చినట్టు ఉంటుంది. జర్నలిజంలో మీ అందరి పాటు కూర్చుంటే ఏదో తులసి మొక్కలోకి వచ్చిన తులసి వనంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. సో మీ దగ్గరికి వచ్చి మీరు కూడా పరిమితించాలని కోరుకుంటూ రాబోయే కార్యక్రమాలు రాబోయే రోజులని మనవే చాలా మంచి కొత్త రకమైన పందాలో నేను రాజకీయాలు చేస్తున్నాను. ఈ రాజకీయాల్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక, కంబాల కానుక, వనితలు వెడిపోయే 2 ప్రోగ్రామ్స్ కూడా దళిత వర్గాలకు సంబంధించి నాకు ఎంత ప్రతిస్పందన వస్తుందనంటే నేను ఇచ్చేది శ్రావణ మాసంలో వరలక్ష్మికి ఇస్తానని చెప్పారంటే కూడా దళితులు వచ్చి ముఖ్యంగా నేను గొంతెలమ్మ గురించి మాట్లాడడం వాడు బాగా నచ్చుతుంది. దళిత వర్గాలకు సంబంధించి మాలమాది పురుషులకు సంబంధించిన గొంతెలమ్మ కులదేవత ఆడపడుచు ఆ తల్లి గురించి నేను చెప్తూ ప్రతి ఊళ్ళో కూడా దీనికి గొంతెలమ్మ గుళ్ళు నిర్మించబడాలి. తప్పే ఉంది, యేసు ప్రభువును ధ్యానం చేస్తున్నాం, తప్పలేదు. దాంతోపాటు మన ఆడపడుచు మన కులదేవత ఎప్పటి నుంచి వచ్చిన సనాతన సాంప్రదాయాన్ని వదిలిపెట్టుకుందని చెప్పి గొంతెలమ్మ గుళ్ళు కోసం నేను ప్రత్యేకమైన ఉద్యమం చేపట్టాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో ఇస్తూ ఈ చీరను తీసుకెళ్ళి ఒకసారి గొంతెలమ్మ చూపించి కట్టుకొని చెప్పు. తప్పే ఉంది అనుకో, మీకు నచ్చలేదు కొన్ని వదిలేసే. కానీ మహిళలందరూ కూడా నేను చెప్పిన దాన్ని ఆలోచిస్తున్నాను. చాలాసార్లు దళిత మహిళలు అయితే మానవాది కులస్తున్న అక్క చెల్లెలు ఎవరైతే నా అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా నా మాట విని ఆ పట్టు చీర పట్టుకుని మేము ఎప్పుడూ పట్టు చీర కొనుక్కోలేదు సార్, ఇది చాలా ఖరీదైన పట్టు చీర, ఈరోజు చేతులతో పట్టుకుని కడుక్కుంటే ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఇప్పుడు బంగారు వరలక్ష్మి కానుక 4వ తారీఖు 3వ తారీఖు దాంట్లో కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చాలామంది వచ్చి మేము యేసు ప్రభువును గుర్తించుకుంటారు సార్, మాకు లక్ష్మీదేవి కూడా ఇష్టం అంటే సీతానగర్లో రాజానగర్లో 50 మందికి ఇచ్చాను. ముస్లిమ్స్కి 50 మంది,
క్రిస్టియన్స్కి 50 మంది ఇచ్చి దాదాపు 200 బిడలు ఆ క్రిస్టియన్స్కి ముస్లింకి ఇచ్చారు. అంటే రాజకీయంలో మతాల పేరుని విడగొడుతుంటే నేను రాజకీయాల్లో మతాల పక్కన పెట్టి వరలక్ష్మీదేవి పేరిట, వినాయక చవితి పేరిట క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని కలుపుకుంటూ చెప్తున్నాను. ఈ స్థాయిలో పనిచేస్తూ రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే మంచి మానవత్వం, ఈ రెండే ముఖ్యమైన పదాలు. కుల మతాలు ఎవరైనా సరే, మీరు కాపు, మీరు బ్రాహ్మణుడు, మీరు మాల, మీరు మాదిగంటే నాకు నచ్చదు అసలు. మానవత్వం ప్రథమ భాషగా నాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నాకు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, నాకు పర్సనల్ ఎజెండా అసలు ఈ విషయాన్ని ప్రత్యేకించి మీకు ఉల్లంఘిస్తున్నాను. నేను పర్సనల్ ఎజెండాతో వెళ్ళట్లేదు. నేను నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాను. యోగి ఆదిత్యనాథ్ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాను. మరొకసారి మీకు ఎందుకు చెప్తానంటే, మీరు ప్రత్యేకించి ఈ విషయాన్ని నాకు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలని చెప్పి నేను కోరుతున్నాను. మా రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు టీవీ మాధవ్ గారు, మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు విక్కిరి విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు విక్కి నాగేంద్ర గారు, నాకు ముఖ్యమైన అధిష్టానం. ఈ అధిష్టానాన్ని ఎప్పుడూ సంప్రదిస్తూ పర్సనల్ ఎజెండా లేకుండా నేను కష్టపడి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలో విస్తృతంగా చాలామంది కంబార్ శ్రీనివాసరావు వల్ల భారతీయ జనతా పార్టీ అనే మాట ఎవరైనా తప్పుడు మాట మాట్లాడితే వాళ్ళని ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఎవరి సహాయం అవసరం లేదు, ఎందుకంటే అది విస్తరించిపోయింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అంటే అందరికీ అందరి గుండెల్లోనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పేరు 1-2 సార్లు ప్రస్తావించడం ద్వారా ఆ పార్టీకి విస్తృతపరచగలం. కానీ అది ఎవరు ప్రత్యేకించి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా పర్సనల్ ఎజెండాతో పనిచేయట్లేదు. అలాగే ఈ రోజు ఏదైతే పర్పస్ వచ్చారో ఆ పర్పస్ ఏంటంటే ప్రత్యేకించి ఈ నూతన కార్యవర్గం సారథి గారు, అలాగే గోపి గారితో సహా మిగతా వాళ్ళందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెండోది మీ సంక్షేమం కోసం ఇప్పుడే 1,50,000 రూపాయలు చెక్కులు ఇచ్చేయడం జరుగుతుంది. దీంతో సంక్షేమం ఇలా జరిగిన తర్వాత చూడండి, మీకు ఇంకా మంచి జరుగుతుంది. నేను 1,50,000తో స్టార్ట్ చేసింది, మీకు 10 లక్షల రూపాయలు వస్తే మీరు ఆశ్చర్యపోవడం లేదు. అలాగే వాడు 10 లక్షలు ఇస్తే నేను ఇంకా ముందుకెళ్తాను. నేను చూద్దాం ఎలా జరుగుతుందో. పోటా పోటీలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఎక్కడ నాకు జర్నలిస్టులు రాజానగరం కానీ, సీతానగరం కానీ, గోపవరం కానీ, జగ్గంపేట కానీ ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా వారి యొక్క ప్రత్యేకించి వాళ్ళని పిలిపించుకుంటాను, వాళ్ళ సంక్షేమం అడుగుతుంటాను, వాళ్ళ గురించి తెలుసుకుంటాను ప్రతి చోట. అలాగే కాకినాడ ప్రెస్ క్లబ్ వాళ్ళు తెలిసి కూడా అక్కడ కూడా వెళ్తాను, వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాను. మన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే మనకి అంటే నేను విస్తృతంగా నా స్టేట్ అంతా పెంచలేదు. కనీసం నాకు కాకినాడలో ఉన్నాను, నా నియోజకవర్గం నుంచి కాకినాడ పడుతుంది. నాకు ఇష్టమైన ఊరు రాజమండ్రి, దగ్గరలో ఉంటాను. చిన్నప్పటి నుంచి రాజమండ్రి అంటే విపరీతంగా ఇచ్చినాను. ఎందుకంటే సినిమాకి వెళ్ళాలంటే అడవిరామ సినిమా చూడాలంటే రాజమండ్రి రావాలి. సో నాకు ఆ ఇంట్రెస్ట్ రాజమండ్రి అనగానే చిన్నప్పుడు నా మనసులో ఏవైతే భావతరంగాలు నా మనసులో ఉండిపోయాయో వాటి యొక్క జీవం ఇప్పటికీ అలాగే దాని నా దగ్గర అలాగే ఉండిపోయింది. ఎప్పుడైనా రాజమండ్రి పేరుకి వస్తే అపాదిస్తున్నారు. అందుకే మంజరపట్నంలో తీసుకుని రాజమండ్రిలో ఉంటున్న కార్యకలాపాలు అనుకున్నప్పుడు అది ఒక కారణం కావచ్చేమో నాకు తెలియదు. నా అంతర్గతంగా ఉండి నన్ను ఎంతసేపు సపోర్ట్ చేసుకుని రాజమండ్రి నా స్టేటస్ కూడా పెడుతుంటాను. వేదంలా పోషించే గోదావరిని పాటలు మీకు పెడుతూ ఉంటాను. అంటే రాజమండ్రి అంటే నాకు అంత ఇచ్చినాను. బట్ నేను ఉన్నది నియోజకవర్గం కాకినాడ కాబట్టి కాకినాడ కూడా ఆటోమేటిక్గా నాకు సొంత జిల్లా కాబట్టి ఆ సొంత జిల్లాకి నేను పరిగణించాల్సి వస్తుంది. ఇలాగా ఉభయ పుస్తకం పరమైనట్టుగా అటు ఇటు కూడా నాకు నా కత్తికి 2 వైపులు కూడా వాడిగానే ఉంది. అందువల్ల మీ అందరికీ ప్రత్యేకమైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తాను. చిన్నగా కార్యక్రమాలు పెట్టుకుని పైన జిమ్ సంబంధించి చేస్తాను చెప్పాను. సివిల్ కన్స్ట్రక్షన్లా కాకుండా ఏదన్నా ఈ మధ్య చాలా టెక్నాలజీ వచ్చింది సివిల్ కన్స్ట్రక్షన్లో, దాన్ని క్లోజ్ చేసుకుని దాన్ని జిమ్ పెట్టుకులా ఏదైనా మీరు ఏర్పాటు చేసుకుంటే దానికి కావాల్సిన ఫండ్స్ తొందరగా రిలీజ్ చేస్తాను. తర్వాత మాట్లాడేది పెద్ద గుర్తు ఇచ్చాక ఇమీడియట్గా ఒక మైక్ అరేంజ్మెంట్ చేసుకుంటే నేను మనీ ఇస్తానని చెప్పాను. అది ఎంత అవుతుందో చూసుకుంటే చిన్న మైకులో బాక్స్లో వస్తాయి. అది బాక్స్లో పెట్టుకుంటే మీరు అందరికీ కూడా అడ్రస్ చేయొచ్చు. నాకు నచ్చలేదు, ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మీది భవిష్యత్తులో చూద్దాం. నాకు ఎప్పుడైనా చెక్ వేసినప్పుడు ఏదైనా మీకు ఇంకా పెద్ద డొనేట్ చేసేది ఆశ్చర్యపోవాలని స్థలం సరిపోదు. కానీ మీరు అన్నట్టుగా ఇదే బెస్ట్, అయ్యో ఇదే బెస్ట్, బాగుంది ఇది గుడికి అంటే మంచిలో ఉండేదండి. బ్రహ్మాండమైన ఎస్ఎట్ ఇది. నాకు దీన్ని తీసుకెళ్ళి ఎప్పుడో పెట్టడం నాకు నచ్చట్లేదు. అంటే దీని వైభవం వేరు. దీని అసలు ఇంటి బస్సు కూడా మనం ఇచ్చేయలేము. నాకేమనిపిస్తుంటే ఒక 500 మంది కూర్చుని దాన్ని అడ్రస్ చేస్తే ఎలా ఉందనే ఆలోచన భావన అనుకుంటున్నాం. రేపు పొద్దున అమరావతి నుంచి కూడా ఇక్కడికే పిలిపించుకుని రాజమండ్రి హబ్బుగా చేసుకొని మాట్లాడుకునే అవకాశం వస్తుందా అని చెప్పి చూద్దాం. అలాగే ఎలా జరుగుతుందో మనం కూడా చూద్దాం. మనం ఎప్పుడున్నా వైపు అలాగా వెళ్తూ ఉంటుంది. ఏదేమైనా మీ అందరికీ ధన్యవాదాలు.